Reels, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఆయన నమస్కారం అండి. ఇది అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అది మీకు రీజన్ తెలిసిందేనా? ఈ రోజు కంపెనీ వాళ్ళకి 14 రూల్స్ ప్రొడక్షన్ వాళ్ళకి 28 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే వీళ్ళకి 14 రూల్స్ ప్రొడక్షన్ చాలా పెద్దది కదా, ఆ మాత్రం పే చేయలేదంటారా? ఖచ్చితంగా పే చేయాల్సిందండి. అది పే చేయకుండా ఆపారంటే ఏదో లొసుగు అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం జరిగిందో తెలియదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే కోర్టులో కేసు పడింది, సమ్ 28 క్రోర్స్ పెండింగ్ ఉందని చెప్పేసి అన్నాను. 28 ఉందా, 50 ఉందా, 100% ఉందా, దాంతో కూడా మనకు సంబంధం లేదు. అది పాత సినిమా, ఇది వచ్చింది కొత్త సినిమా. బాలయ్య బాబు గారు అలాంటి మూవీని ఆపగలిగినారంటే రీజన్ అనేది ఖచ్చితంగా ఏదో బలంగా ఉందని చెప్పి మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు గారిని టచ్ చేయాలంటే ఈవెన్ రాజకీయ నాయకులు కానీ, సినీ నాయకులు కానీ, ఎవరైనా కానీ సామాన్యంగా ముందుకు రాదు. ఇక్కడ వచ్చిందంటే ఏదో బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఇదే కావచ్చు అని చెప్పి మనం కూడా నమ్మాలి. అది క్లియర్ చేసుకుంటేనే రిలీజ్ అయినా జరుగుతుంది. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే సగటు అభిమాని భంగపడబడుతున్నాడు. తను ఈ సినిమా చూసేసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అనుకున్నాడు. అందులోనూ హైందవత్వం చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏ హీరోని చూసుకున్నా కానీ ఒక హీరో ఆలోచించే పద్ధతి ఒకటే, నా అభిమానుల్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతేగాని నేను హైందవుని, నేను హిందువుని, హైందవతాన్ని చూపించాలి అని చెప్పి చెప్పగలిగే హీరో మాత్రం లేరు. అటువంటిది బాలయ్య బాబు ముందు ఒక స్టెప్ తీసుకున్నారు. దాన్ని ఆపడానికైనా కావచ్చు, లేకపోతే నిజంగా అదే కారణం అప్పు ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎవరు శాపం తగిలిందో అని చెప్పేసి. ఇక్కడ ఎవరు తగిలిందో ఈ సినిమా ఆగడానికి శాపం పెట్టేంత సీన్ అయితే ఎవరికి లేదు. అందరూ పాపాత్మలే ఉన్నారు. పుణ్యాత్మలు ఉంటేనే ఆ శాపం పెట్టగలుగుతారు. పాపాత్మలు ఉన్నారు కాబట్టి ఏడుపు మాత్రం తగులుతుంది. ఎవరు ఏడుపు తగిలిందో ఈ మూవీ అనేది డిలే అయింది. అదే సార్, అంటే ఆల్రెడీ ఈ మూవీ దాదాపు 200 కోట్లు పెట్టి తీశారు కదా, అది పెద్ద లెక్క కాదు కదా. ఎందుకంటే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ బాలయ్య బాబు, అది కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నాకు ఇంతకుముందు అర్థమైంది. అదే 28 క్రోర్స్ అనేది చాలా చిన్న విషయం వాళ్ళకు క్లియర్ చేయడం అనేది. కాకపోతే అది ఆపారంటే ఏదో పెద్ద కానీ అక్కడ లోపల ఉంటుంది. అది మనకు చెప్పకుండా ఓన్లీ 28 క్రోర్స్ ఆపారని చెప్పి మాట్లాడుతున్నాడు. అది ఏ విషయం తెలియదు కాబట్టి బాలయ్య బాబు గారు కూడా స్పందించలేదు. లేదంటే ఆయన పెద్ద విషయం కాదు 28 క్రోర్స్ వదులుకోవడం అని చెప్పేసి. ఆయన అభిమానాన్ని చూసినప్పుడు అభిమానులే ముందని చెప్పి మాట్లాడుతారు. అలాగే ఒక అభిమాని కూడా చెక్ ఇవ్వడం జరిగింది, స్టేట్ బ్యాంక్ చెక్ 4 కోట్లు రాసి ఇచ్చారని చెప్పేసి ఈ రోజు కంపెనీ పైన డొనేట్ చేస్తున్నామని చెప్పి నేను కూడా విన్నాను. అది నేను కూడా దాని గురించే చెప్పానండి. ఈ 28 క్రోర్స్ అనేది బాలయ్య బాబు పెద్ద విషయం కాదు. ఆయన అభిమానులు కానీ లేక రాజకీయ పరంగా ఎవరిని చూసుకున్నా కానీ తన పారిశ్రామికవేత్తలు ఉన్నారండి తన దగ్గర 28 క్రోర్స్ కాదు 2800 క్రోర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ విషయం అనేది లోపల ఏముంది అని చెప్పి మనకు తెలియదు. అది బయటికి రానివ్వట్లేదు. అది తెలిస్తే కానీ ఈయన ఏ స్టెప్ తీసుకోలేరు అన్నట్టు. ఆ 4 క్రోర్స్ తీసుకొని అటువంటి 4 క్రోర్స్ 10 మంది ఈజీగా వచ్చేస్తారు. 40 కోట్లు అయిపోతుంది. 28 క్రోర్స్ వడ్డీతో సహా మొత్తం తీసేస్తారు. కానీ విషయం అనేది తెలియకుండా ఏది స్పందించొద్దని చెప్పి బాలయ్య బాబు గారు కూడా వెనకాల వేస్తున్నారు. అంతే. అంటే ఇప్పుడు ఇదే ఇంపాక్ట్ రేపు టికెట్ల రేట్ల విషయంలో కూడా ఏమైనా లేదండి, అదంతా బూటకం, జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతేగాని టికెట్లు అనేది ప్రొడ్యూసర్ కు లేదా గవర్నమెంట్ కి సంబంధం ఉంటుంది. ఏదో అప్పులు ఉన్నాయి కదని చెప్పి దాంట్లో తీసుకుందని చెప్పి మాట్లాడే ప్రసక్తి ఉండదు దీంట్లో. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. మీకు 28 క్రోర్స్ ఉందంటే మీ పాత సినిమా చూసుకోండి చెప్పి క్లియర్ చెప్తుంది. అంత పిచ్చోళ్ళు అయితే రాజకీయ నాయకులు కాదు, గవర్నమెంట్ కాదు, ఈవెన్ సినిమా వాళ్ళు కూడా కాదు. సో ఇది అంటే ఈ నెల లేదంటే నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతుంది అంటున్నారు, మరి అయితే అంటారా సార్? నెక్స్ట్ మంత్ అంత దూరం వెళ్ళదండి. మహా అంటే 1 వీక్ ఎక్కువ. నాకు తెలిసి అయితే 1 or 2 days కావచ్చు అంతే. ఒక్కసారి బాలయ్య స్టెప్ ఇన్ అనే అంతవరకు నేను స్టెప్ వేస్తే ఎవరైనా వెనక తగ్గాల్సింది అని చెప్పేసి అంటాడు. ఆయన ఒక్కసారి దారిలో తీసుకున్నాడంటే ఒక్క రోజునే సాల్వ్ అయిపోతుంది. ఆయన పట్టించుకున్నంత వరకు ఇది డిలే. అభిమానులకు కూడా క్లియర్ తెలుసు ఆ మాట. ఆయన గురించి వెయిట్ చేస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడతారని చెప్పేసి. వీళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారండి. ఈ సినిమా అఖండ 2 నిర్మాతలు నిర్లక్ష్యం వహించినందువల్లే ఈ ఉపద్రవం వచ్చింది. నిజంగా ఒక అద్భుతమైన సినిమాని చూద్దామని మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఉత్సాహాన్ని నీరుగార్చేసి అఖండ సినిమా ఆగిపోవడానికి కారణమైంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే అభిమానులుగా బాలయ్య బాబు సినిమా చూడాలని, బాలయ్య బాబు సినిమా ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా మూవీ. బాలయ్య బాబు సినీ చరిత్రలో ఒక మంచి పాన్ ఇండియా మూవీ. ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి దెబ్బ కొట్టడం చాలా అభిమానుల్ని నిరాశ గురి చేసింది. కానీ అది ఆ కష్టాలన్నీ అధిగమించుకుని ఇక 2-3 రోజుల్లోనూ ఆ డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పర్వాలేదు, ఆర్థికంగా వారు కొన్ని రోజులు ఆగుతారేమో అని చెప్పి వీరు అనుకోవడం, వీరేమో ఆగకుండా కోర్టులో ఫిల్ చేయడం, దానివల్ల కోర్టు ఆఫ్ చేయడం జరిగింది. నిజంగా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఖచ్చితంగా
రాబోయే 2-3 రోజుల్లోనే మనకు మంచి శుభవార్త అందుతుంది. అఖండ దిగ్విజయంగా అఖండ విజయం సాధించి మనం ముందుకు వస్తుందని అనుకుంటున్నాం. అంటే సార్ మనకు ఆల్రెడీ ఇప్పుడు 14 Reels ప్రొడక్షన్ పెద్ద బ్యానరే సార్. వాళ్ళకి ఇది పెద్ద 200 కోట్లు పెట్టి మూవీ తీసిన వాళ్ళు 28 కోట్లు కూడా పెద్ద లెక్క కాదు సార్ వాళ్ళు. ఇప్పుడు వ్యాపార లావాదేవీలు అన్నప్పుడు కొంచెం డిలే అవడానికి తర్వాత వారు అంత నిర్ణయం తీసుకుంటారని కూడా ఊహించలేము. మన స్నేహితులుగా మనకి సహచరులుగా ఉన్నవాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుని వెంటనే కోర్టులో వేసి సినిమా ఆపించేస్తారని ఊహించుండరు. లేకపోతే వాళ్ళు క్లియర్ చేసేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా అది ఖచ్చితంగా ఎలాంటి అవంతరాలు లేకుండా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడం వేళ సినిమా మీద దెబ్బపడింది. కాబట్టి ఈ అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి బాలయ్య బాబు గారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ మంచి శుభవార్త మనం వినబోతున్నాం. సార్ అలాగే ఒక అభిమాని బాలయ్య బాబు అభిమాని 4 కోట్లు డొనేషన్ ఇచ్చానంటూ చెక్ రాశారు సార్. దీని మీద మీరు ఏమంటారు? నిజంగా నిజమే. ఎందుకంటే ఇప్పుడు సినిమా మన అభిమాని హీరో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటే కారణాలు తర్వాత తెలుస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయింది అంటే ఏ అభిమానికైనా బాధగానే ఉంటుంది. మేమున్నామని చెప్పి హీరోకి తోడుగా ఉండేటటువంటి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానులు ఉంటారు చెప్పండి ఒకసారి. నిజంగా ఎంత గొప్ప అభిమానులు ఉంటారు. అలాగే బాలయ్య బాబు కూడా అద్భుతమైన అభిమానులు ఉన్నారు. 4 కోట్లు ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కాకపోతే 4 కోట్లు అంత అవసరం బాలయ్య బాబు రాణిస్తాడని చెప్పి నేను అనుకుంటలేదు. ఎందుకంటే బాలయ్య బాబు దాన్ని కొంచెం ఆయన తెలియక కొంచెం ఆగిందేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాలయ్య బాబు ఈ సమస్యని చిటుకుతో ఇలా చిటికెత్తే తీరిపోయే సమస్య ఇది. ఆ సమస్యనేమో ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాస్తవంగా అనొచ్చు అనకూడదు. ఎవరు శాపం తగిలిందో మా బాలయ్య బాబు సినిమా ఆగింది. చాలా బాధగా ఉంది. నిజంగా చూడాలని ఆతృతతో మనం పొద్దున్నే లేచి మనం వెళ్దాం అనుకున్న టైంలో అది ఆగిపోవడం చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అంతకు 10 రెట్లు హిట్ కొట్టి జనాలతోటి మన అభిమానులతో శబాష్ అనిపించుకునే సినిమాగా నిలబడుతుందని చెప్పి ఆశపడుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అదే ఒక టికెట్ ని హైయెస్ట్ ఆయనే కదా సార్ 5 లక్షలు పెట్టి కొన్నారు బాలయ్య బాబు అక్కడ మూవీ. అవునవును. దీన్ని ఏమన్నా ఏదేమైనా మనకి నిరాశ కలిగింది. మనం అనుకున్నది జరగలేదు. ఇది ఎక్కడ తప్పిదం జరిగింది అనేది వారి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు ఎక్కడ ఏ తప్పడోడు చేశారో నిజంగా 14 Reels కూడా అంత సామాన్యంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడదు. కానీ ఏమైందో తెలియదు. నిష్కారణంగా సినిమా అయితే ఆగిపోయి మన మీద ఆ ప్రభావం పడింది. చాలా చక్కటి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, సాంప్రదాయమైన సినిమా. తర్వాత సనాతన సాంప్రదాయాన్ని కూడా నిర్మోహమాటంగా సినిమాలో చూపించినటువంటి గట్స్ ఉన్న సినిమా. వాస్తవంగా ఇంతకుముందు హిందుత్వాన్ని సనాతన సాంప్రదాయాన్ని చూపించాలంటే వేరే మతాల వారు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎవరి మతం వారు గొప్పగా పూడుకోవడం, ఎవరి మతాన్ని వారు గొప్పగా ప్రజెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈవేళ అందులో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం తాలూకు వ్యవహారం అంతా కూడా పకడ్బందీగా ముందుగానే మనకి ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని చెప్పి నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే శుభవార్త వింటామని చెప్పాను. ఇప్పుడు అమౌంట్ టికెట్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? అట్లేం ఉండదండి. టికెట్ కి దానికి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ. టికెట్ రేట్ పెంచాలన్నా తగ్గించాలన్నా అది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అది సినిమా వాడు చేసుకునేది ఏం కాదు. కొంతమంది తెలియక సినిమా వాళ్ళు పెంచేస్తున్నారు అనుకుంటున్నారు. సినిమా వాడు పెంచేది ఏముంటుందండి. సినిమా వాడికి అధికారమే ఉండదు. వెళ్ళి అర్జీ పెట్టుకుని అయ్యా మాకు ఇలా కోటి ఖర్చు పెట్టి అద్భుతమైన సినిమా తీసాము, మాకు ఏదైనా వెసులుబాటు కల్పించండి అని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం సరే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పైరసీని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాత నష్టపోకుండా ఉండాలి కదా అని చెప్పి వెసులుబాటు కల్పించి 100-200 ఎక్స్ట్రాకి అమ్ముకునే అవకాశం కల్పిస్తారు. ఏ మొదటి ఆటో లేకపోతే ముందు రోజు ఆటో ఏదైనా 1000 రూపాయలకి 500కి ఏదో అమ్ముకునే అవకాశం కల్పిస్తారు తప్ప ఇది సినిమా వాడు పెంచుకునే అవకాశం లేదు. ఇలాగే కొంతమంది అపోహలకు పోయి సినిమా వాడు కావాలని దోషేస్తున్నాడు, కావాలని పెంచేస్తున్నాడు అనుకున్నారు. కాదండి, ఇది ప్రభుత్వం మాకు కల్పించినటువంటి వెసులుబాటు. దీన్ని ఎవరు కూడా చెడ్డగా చిత్రీకరించుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు చూస్తారో, అవకాశం లేనో చూడరు. ఏదేమైనా వాళ్ళ టికెట్లకి వాళ్ళ బాకీకి ఈ టికెట్కి ఏ సంబంధం ఉండదు. కాబట్టి బాలయ్య బాబు ఎంటర్ అయితే అది అంతా క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి అడిగారు కదా, చూసా ఎలా ఉన్నాడు. అప్పుడు రోజు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా అయిపోయాయి. సినిమా టికెట్ల కోసం కాయలు కాచి ప్రీమియర్స్ కోసం కాయలు కాచి ఎవరో కటౌట్లు కడితే అక్కడికి వెళ్ళి డాన్స్ లేచి ఏదేదో చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట. కానీ అది అవ్వలేదు. ఎందుకు? సినిమా అయిపోయింది. బాలయ్య బాబు సినిమా ఆపింది ఎవరో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో 14 Reels ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ కట్టడం సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ 28 crores కేసు ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొడక్షన్ ఆఫీసు వాళ్ళు మాట్లాడే అంట పెద్ద వ్యక్తిని అయితే కాదు. కాకపోతే ఒక సినిమా మనం హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇల్ ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ అయ్యేదాకా మందే, అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేదాకా మందే అనమాట. అలాంటిది అక్కడ జరగడం అనేది చాలా బాధాకరం. చూసుకున్నట్లయితే ఇలాంటి పరిణామాలు ఏమంటే ముందే చూసుకోవాలి. ముందే బాలయ్య బాబు సినిమా
అది కూడా పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా మూవీ అది కాక అంటే ఒక తెలుగు సినిమా అయిపోయిన అనేది మన తెలుగు వాళ్ళకి సిగ్గుచేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏదో సంథింగ్ జరిగింది అదైతే చెప్పుకోకూడదు. అది భయ్యా చాలా బాగా అనిపిస్తుంది. అంత మీకు చెప్పడానికి మాటలు రావట్లేదు, రోజులాగా మాట్లాడలేకపోతున్నా. ప్రొడక్షన్ మూవీ కదా, 2 కోట్లు అంటే వాళ్ళ పెద్ద లెక్క. బాలబాబు 1 కోట్లు పెట్టి మూవీ తీశారు కదా, మరి అది పెద్ద లెక్క కాదు కదా. ఆయన మూవీకి ఇలా ఓకే వాళ్ళు ఇప్పుడు కట్టినా కూడా ఆ పేమెంట్ ఇప్పుడు కట్టినా కూడా వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అని చెప్పి ప్రచారాలు అయితే జరుగుతాయి మనకి. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు, బోయపాటి గారు వాళ్ళ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దాన్ని వదులుకున్నారు అనమాట. అక్కడ బాలబాబు గారికి, బోయపాటి గారికి హ్యాట్సాప్ చెప్తాను అనమాట. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అంటే వాళ్ళు చేయాల్సిన ఎన్నో చేస్తున్నారు అనమాట, కష్టాలు చేస్తున్నారు, డే నైట్లు మేల్కొని షూటింగ్ తీస్తున్నారు. అది ఓకే. సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంది అనమాట, నువ్వేదో బాధపడతానంటే నేను రోజుకి వెళ్తాను 100 రూపాయలు ఇవ్వండి అనమాట. అలాంటిది ఎప్పుడో ప్రొడక్షన్ ఆఫీస్ కలిసి చేసిన అఖండవన్నీ కలిసి చేసిన ప్రొడక్షన్ ఆఫీస్ ఏదో ఇబ్బందులు ఉంటే ఆదుకోవడం అనేది హ్యాట్సాప్ అనమాట. అంటే ప్రేక్షకుల మీద ఉన్న వాళ్ళకున్న మక్కువైన ప్రేమ బాలయ్యబాబు గారికి. అలాగే చూసుకున్నట్లయితే సినిమా మీద ఉన్న ఫ్యాషన్, సినిమాని ఎక్కడ ఓడిపోతుంది మన సినిమాని మనం గెలిపి ఇచ్చాలనే ఒక పట్టుదల అక్కడ ఎన్నో కనపడుతున్నాయి అనమాట. అక్కడ చెప్పుకోవాలి. అలా చూసుకున్నట్లయితే అభిమాని అని చెప్తా ఉన్నారు. ఒక 4 కోట్లు ఇచ్చాడు అనమాట, ఆయన చెక్ ఇచ్చాడంట. ఆయన కూడా ఆన్సర్ చెప్పాలి. అంటే మన విష్ మూవీ మన రిలీజ్ అయింది ఆంధ్ర కింగ్ తాలూకా, ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యావు భయ్యా నువ్వు. ఓకే, ధన్యవాదాలు. అలాంటి అంటే ఏదైనా చేసే శక్తికి అంటే ఒక వ్యక్తిని మార్చాలన్నా, ఒక వ్యక్తిని ఏదో ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకోవాలన్నా ఒక సాహిత్యానికి, ఒక సాంగ్ కి, సినిమాకి ఉందన్నమాట. సినిమా అంత గొప్పది. ఆ సినిమా చూసుకుని నేను ఇన్స్పైర్ అయినట్టే కదా నా హీరోగా. అదేదో చాలా నిజమైనట్టు సినిమాల్లో ఉన్నవంతా రియల్ లైఫ్ లో జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తా ఉంది. ఆయన సినిమా అయిపోవడం ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి, అది ఓకే ఫైన్. ఆయన ఎవరో ఉన్నారో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చెప్పాలన్నమాట. అంటే హీరోని అంతలా ఆదరిస్తారా? మనం ఏదో పేపర్లో ఎగిరేసి 200 టికెట్లు పెట్టి వెళ్ళి 2-3 సార్లు సినిమా చూస్తాము కానీ ఆయన 4 కోట్లు ఇచ్చాడంటే ఆయన ఆన్సర్ చెప్పాలి. కానీ నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ 2026 ఇచ్చారే, చూడలేదా నువ్వు? 2026 అని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 2026 లో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ గారిది ఉంది, దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిది ఉంది, ఇంకో సినిమా ఏదో ఉంది, ఐ డోంట్ నో, ఐ ఫర్గట్ దట్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బాలయ్య బాబు సినిమా తీసుకెళ్లి ఆ ఇరుకు సందుల్లో మనం పెట్టడం అవసరమా? అంటే ఇండివిజువల్ వెళ్తే ఇప్పుడు సినిమాలు లేవు, ఇప్పుడు రిలీజ్ చేసుకుంటే కలెక్షన్లు అనేవి మన కలెక్షన్ మనకు వచ్చాయి, మన సినిమా సేఫ్ జోన్ లో ఉంటుంది కదా. అలా కాకుండా సినిమా రిలీజ్ చేసి పండక్కి ఆ సినిమాని మనం హైలైట్ చేసి, అంటే ఒక డైరెక్టర్ బాధపడి నాకు ఇష్టం ఉండదు, ఒక ప్రొడ్యూసర్ నష్టాలు పాలయ్యడం నాకు ఇష్టం ఉండదు, బాలయ్య బాబు గారు బాధపడడం అనేది అసలే ఇష్టం ఉండదు అనమాట. ఎందుకని చెప్తానంటే బరిలో ఉన్నప్పుడు బరిలో దించడం దేనికి? బరిలో వద్దు, ఇండివిజువల్ ఇప్పుడు రిలీజ్ చేసింది ఈ పాటికి మంత్ ఎండ్ వరకు మన సినిమా ఆడేది, హిట్ కొట్టేది. బరిలో ఎందుకు అని చెప్పి నా అభిప్రాయం అది. అంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కొద్ది కంటెంట్ ఏదైతే ఉందో, అంటే మంచి సినిమా ఏదైతే ఉందో 3 సినిమాల్లో ఆ సినిమాకి వెళ్తారు కదా. ఈ సినిమా బాగోదని కాదు, పిలిచి అట్లా ఇరుకుల్లో ఎందుకు, ఇండివిజువల్ వెళ్తే మంచిగా ఉంటుంది కదా. రిలీజ్ చేస్తే చాలా చాలా చక్కగా ఉంటుంది భయ్యా. పోటీతనము ఇవన్నీ ఏముండవు కానీ నేను చెప్పేది ఒకటి చెప్తా ఉన్నాను. సినిమా అనేది గొప్పది. అది నువ్వు తీసినా, ఈయన తీసినా, ఎవరు తీసినా కూడా సినిమా ఎంకరేజ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, గెలిపించే వాళ్ళు గెలిపిస్తూ ఉంటారు. ఎంత అలా చూసుకుంటే ఎన్నో సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, మంచి అంటే చిన్న సినిమాలు కూడా. అది సినిమా యొక్క గొప్పతనం, హీరో యొక్క గొప్పతనం కూడా. ఏ హీరో ఆ హీరో అయితే బాగుంటుంది. కాకపోతే చూద్దాం, బరిలోకి వాళ్ళిద్దరికి మన గొడవలు పెట్టాడు, చిచ్చు పెట్టడం అనేది నాకైతే నచ్చదు. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఆపేశారని జనాలు అంటున్నారు. నాకు ఎంతమంది క్వశ్చన్ కూడా అడిగారు యాంకర్స్ అందరూ, అది ఎంతవరకు వాస్తవం? ఆయన అసలు సినిమాని ఎప్పుడే కానీ తక్కువ చేయడు. ఫస్ట్ థింగ్, సినిమా వాళ్ళు ఎవరైతే మెగాస్టార్ గారు సినిమాని ఎవరైతే రావాలి ప్రొడక్షన్ అంటే మన సినిమా ఫీల్డ్ రావాలి అనుకున్నటువంటి ఎంతగానో గౌరవించి ఆయన ముందుకుండి నడిపిస్తూ ఉంటాడు. అలాంటిది బాలయ్య గారికి మంచి సాహిత్యం ఉంది, వాళ్ళిద్దరికి మంచి కమ్యూనికేషన్ అయితే ఉంది. అలాంటి బాలయ్య గారి సినిమా ఎందుకు ఆపుతారు చెప్పు? ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకోవచ్చు.